శాసనమండలి సభ్యత్వానికి కొండా మురళి రాజీనామా చేశారు. స్వామి గౌడ్ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో కొండా మురళి చేరారు. గత ఎన్నికల తర్వాత కొండా దంపతులు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత కొండా మురళి ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ తీరు నష్టం లేదంటూ కొండా దంపతులు గులాబీ పార్టీకి దూరమయ్యారు. మొన్నటి ఎన్నికలకి ముందు తిరిగి కాంగ్రెస్లో చేరారు. మొన్నటి ఎన్నికల్లో కొండా సురేఖ ఓడిపోయారు. మరోవైపు కొండా మురళిపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైంది. ఇదే సమయంలో కొండా మురళి ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, కొండా మురళి ఏమంటున్నారు? నిన్న విలీన నిర్ణయంపై టీపీసీసీ నేతలు ఏమంటున్నారు? శ్రీనివాస్, మొత్తంగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు మాత్రం వేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల వ్యవహారం కావచ్చు, అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి అటు టీఆర్ఎస్ లో చేరినటువంటి ఎమ్మెల్సీల విషయంలో కొంత అనైతికంగా వ్యవహరిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ అనేటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరినటువంటి ఎమ్మెల్సీలు ఇద్దరిపైన గతంలోనే కూచుకుల్ల దామోదర్ రెడ్డి అదే విధంగా మరొక ఎమ్మెల్సీ పైన ఇద్దరిపైన ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి వారితో పాటుగా ఆకులతో సంతోష్ కుమార్ ఇచ్చినటువంటి విలీన ప్రతిపాదనకు మాత్రము నిన్న వేగంగా కదిలింది యంత్రాంగము, మండలి చైర్మన్. అన్న వెంటనే సాయంత్రానికల్లా బులెటిన్ రిలీజ్ చేసేవారు. ఉదయమే కలిసి విలీనం చేయాలి అని చెప్పి కోరారు. సాయంత్రానికల్లా బులెటిన్ కూడా రిలీజ్ చేయడం అంటే ఇదంతా అనైతిక చర్యలో భాగంగా జరుగుతుంది. కొత్త రాష్ట్రంలో కొత్త సాంప్రదాయాలు నెలకొల్పుతామని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. మొత్తంగా దీనిపైన వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అవసరమే దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. లీగల్ గా ఫైట్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలని పార్టీకి సంబంధించినటువంటి పక్షాన్ని మెర్జర్ చేయడానికి అవకాశం లేదు. అంతేకాకుండా ఒక ఎల్పీ నేత ఆధ్వర్యంలో అసలు ఎలాంటి సమావేశం జరగలేదు అనేటువంటిది మరొక పాయింట్. అంతేకాకుండా గతంలోనే ఇద్దరు ఎమ్మెల్సీలు తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ లో చేరితే వారిపైన అనర్హత వేటు వేయాలని చెప్పి తాము కౌన్సిల్ చైర్మన్ కు ఫిర్యాదు చేశాము. ఆ ఫిర్యాదును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు. నిన్న మళ్ళీ ఆ ఇద్దరు సభ్యులు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా గుర్తిస్తూ వారు తీర్మానం చేసి విలీనం చేయాలని చెప్పినట్లుగా, దానికి కౌన్సిల్ చైర్మన్ అంగీకరిస్తున్నట్లుగా, దాన్ని విలీనం చేస్తున్నట్లుగా ఇవ్వడానికి కూడా వారు తప్పుపడుతున్నారు. మొత్తంగా ఇది ఎంత అనైతికమైన చర్య, లీగల్ గా ఫైట్ చేయాలనేటువంటి ఒపీనియన్ తో కాంగ్రెస్ పార్టీ ఉంది, అందుకు ముందుకు వెళ్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి దాని విషయంలో ఎంత వేగంగా స్పందించారో అదేవిధంగా మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రము మరో రకంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు. మరోవైపు ఎన్నికలకు ముందు కొండా మురళితో పాటు యాదవరెడ్డి, భూపతి రెడ్డి ముగ్గురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే వారి విషయంలో టీఆర్ఎస్ పార్టీ వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చీఫ్ విప్ కోరడం జరిగింది. దానిపైన వెంటనే నోటీసులు కూడా జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుల మీద వివరణ ఇవ్వాలని చెప్పి కౌన్సిల్ చైర్మన్. అయితే దీనిపైన కొండా మురళి వేగంగా స్పందించారు. నోటీసుల కంటే బిఫోరే తాను రాజీనామా చేయాలని భావించినటువంటి కొండా మురళి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కౌన్సిల్ చైర్మన్ ని కలిశారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. అనైతికంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్సీ పదవి తనకు అక్కర్లేదనేటువంటి అభిప్రాయంతో కూడా కొండా మురళి ఉన్నారు. అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహరావు.